స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. గురువులకి, భరతమాతకి, గోమాతకి నా యొక్క నమస్కారములు తెలియచేసుకుంటూ, ఈ స్టార్ వి భక్తి టీవీ వాళ్ళు నాకు భగవంతుడి యొక్క విషయాన్ని చెప్పుకోవడానికి నాకు చక్కటి సదవకాశాన్ని ఇక్కడ ప్రసాదిస్తున్నారు. వారికి నేను ఎంతో ధన్యవాదములు, నమస్కారములు తెలియచేసుకుంటున్నాను. ఈ స్టార్ వి భక్తి టీవీ వాళ్ళు చక్కగా ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలను కూడా ప్రసారం చేస్తున్నారు. అందరూ కూడా ఇటువంటి ఆధ్యాత్మిక మన వ్యక్తిత్వ వికాసం కావాలంటే ఆధ్యాత్మికంగా కూడా కొన్ని చిన్న చిన్న విషయాలు మనం తెలుసుకుంటూ వెళ్తే మనకి ఎంతో ఆనందం కలుగుతుంది. ఈ మానవుడి యొక్క ముఖ్య ఉద్దేశము మాధవుణ్ణి పొందడమే. మానవ జన్మ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మాధవుణ్ణి, ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకుని ఆ తత్వంలో నడుస్తూ ఈ జన్మని సాఫల్యం చేసుకోవడమే మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. మనం ఈ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనం మర్చిపోయి లౌకికంగానే ఈ యొక్క శరీరం మనం తిరుగాడుతూ లౌకికంగానే ప్రపంచంలో ఈ సృష్టిలో మనం తిరగాడుతూ మన జీవితాన్ని వ్యర్థం చేసుకుని మళ్ళీ మనం వెళ్ళిపోతూ ఈ పుట్టుట గిట్టుట అనేటువంటి సంసార చక్రంలో మనం ఇరుక్కుని ఎన్నో కష్టాలు నష్టాలు పడుతూ తాత్కాలికంగా కొంత మనకి సుఖం కలగచ్చు, కానీ ఆ సుఖము తాత్కాలికమే. ఎప్పటికీ కూడా ఉండే ఆనందం ఏంటంటే ఆ పరమాత్మ తత్వంలో మనం ఎప్పుడు కూడా ఉన్నట్లయితే మనకి చక్కటి ఆనందం చేకూరుతుంది. అటువంటి ఆనందాన్ని కూడా మనం అనుభవించడానికి మనం అందరం కూడా ఇటువంటి ఆధ్యాత్మిక విషయాలు కూడా వింటూ ఉండాలి. ఎంతో మంది గురువులు పెద్దవాళ్ళు ఎన్నో ప్రవచిస్తూనే ఉన్నారు, ఎన్నో చెప్తున్నారు. అయినప్పటికీ కూడా మళ్ళీ మనం ఇలా చెప్పుకోవడం వల్ల ఇది ఒక మననం అవుతుంది అని ఒక ఉద్దేశంతో చక్కటి చిన్న విషయాన్ని ఇక్కడ మనం మళ్ళీ ప్రస్తావించుకుందాము. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటారంటే, విభూతి యోగంలో అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః అంటారు. ఇంకొక శ్లోకంలో ఏమంటారు, తర్వాత దాని అర్థం చూద్దాము. మచ్చిత్త మద్గత ప్రాణాః బోధయంత పరస్పరం కథయంతస్య మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అంటారు. తర్వాత మళ్ళీ తదుపరి శ్లోకం నెక్స్ట్ ఇమీడియట్ గా ఆయన ఏమంటారంటే, తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం త్వం ఏన మాముపాంతితే అని చెప్తారు. ఈ విధంగా తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయాంతితే అని ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ బుద్ధి యోగం మనకి విభూతి యోగంలో మనకి చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ? తన యొక్క భక్తులైన వాళ్ళు తన యొక్క వాసుదేవుడి యొక్క నా యొక్క జ్ఞానాన్ని తెలుసుకుని నిరంతరము నన్నే ఎవరైతే నా జ్ఞానాన్ని తెలుసుకోవాలనుకుంటారో అటువంటి జ్ఞానులు నిరంతరము నన్నే స్మరిస్తూ నన్నే సేవిస్తూ ఎంతో ఆనందంగా ఉంటారు. వాళ్ళ యొక్క బుద్ధి అంతా కూడా నాంది అర్పించి వాళ్ళు ఎంతో ఆనందంగా మసలుకుంటూ ఉంటారు అని తెలియజేస్తున్నారు. అది కాకుండా ఎవరైతే కనుక పరమాత్మ తత్వ జ్ఞానం వైపు నడవాలనుకుంటారో ఆయన యొక్క వాసుదేవుడైనటువంటి నన్ను నా గురించి తెలుసుకుని దాంట్లో ఆనందం పొందుతూ జ్ఞానాన్ని తెలుసుకుంటూ ముందరికి వెళ్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఏ విధంగా ప్రవర్తిస్తారంటే భగవంతుడి యొక్క కథలని భగవంతుడి యొక్క మహత్తత్వాన్ని తెలుసుకుంటూ వారికి తెలుసున్న దానిని పరులకు కూడా తెలియచేస్తూ వేరే వాళ్ళకు కూడా తెలియచేస్తూ ఈ విధంగా తన యొక్క కథల్ని ఆ విధంగా పదే చెప్పుకుంటూ వాళ్ళు ఎంతో ఆనందిస్తూ ఉంటారు. తుష్యంతి చ రమంతి చ దాంట్లో ఆనందాన్ని పొందుతూ ఉంటారు. నా కథల్ని చెప్పుకుంటూ నా కథలు చెప్పుకోవడంలోనే వాళ్ళకు ఒక ఉపాసన అయిపోతూ ఉంటుంది. నన్నే నిరంతరము వాళ్ళు ఈ విధంగా తలుచుకుంటూ ఉంటారు నా కథలు చెప్పుకోవడం ద్వారా అని ఈ విధంగా భగవంతుడు ఇక్కడ తెలియచేయడం జరిగింది. అయితే ఇక్కడ ఏమిటి, మనం ఇక్కడ ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నారు? భగవంతుడు ఇక్కడ మనకి శ్రీకృష్ణ భగవానుడు ఎందుకు చెప్తున్నాడు? ఈ విధంగా ఎందుకు చెప్తున్నాడంటే ఎవరైతే కనుక నిత్యమో జ్ఞానస్వరూపుడేంటి తన వాసుదేవుడేంటి తన నిత్యము స్మరిస్తూ సేవిస్తూ ప్రార్థిస్తూ నిత్యము ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళని నేను ఉద్ధరిస్తాను. వాళ్ళకి బుద్ధి యోగము అనేటటువంటి తత్వజ్ఞాన రూపమైనటువంటి బుద్ధి యోగాన్ని ప్రసాదించి వాళ్ళకి నా సాయుధ్యాన్ని ప్రసాదిస్తాను, నా దగ్గరికి తీసుకుంటాను, నా యొక్క మోక్ష పదవిని వాళ్ళకి అలంకరింపజేస్తాను అని చెప్పేసి ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ విభూతి యోగంలో తెలియజేయడం జరిగింది. అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక చింతనలో నిరంతరము చక్కగా ఒక నామస్మరణ చేయడం ఈ కలికాలంలో ఈజీగా, అంటే మనకి సులభ తరుణోపాయం ఏమిటి? కలికాలం నామస్మరణే సులభ తరుణోపాయం. ఎన్నో ఉపాసనలు
ఉంటాయి, కానీ కలికాలంలో మానవుడికి అవుతుందా? అవ్వటం లేదు. తన శరీర పోషణ గురించే, కుటుంబ పోషణ గురించే నానా అవస్థలు పడుతున్నాడు మానవుడు. అందుకోసమే భగవంతుడే ఈ కలికాలంలో సులభంగా తరించపోవడం గురించి ఈ యొక్క మానవులందరికీ కూడా ఏం ప్రసాదించారు? నామస్మరణ ప్రసాదించారు. నామస్మరణ చేయండిరా. ఆ నామస్మరణ నిరంతరము నీ మనసులో ఏ పని చేస్తున్నా, ఏం చేస్తున్నా కూడా నామస్మరణతో ఉండండి. ఆ నామస్మరణతో చేయగా మన బుద్ధి కూడా చిత్తశుద్ధి పొందుతుంది. చిత్తశుద్ధి పొంది అన్యమైన విషయాల జోలికి వెళ్ళకూడదని మనకు అనిపిస్తుంది. తర్వాత కొంతకాలానికి, ముందర ఉండకపోవచ్చు, తర్వాత కొంతకాలానికి మనలోనే మార్పు వస్తుంది. అనవసరమైన చింతనలు గంట, అనవసరమైన విషయాలు వినడం గంట, ఇదేదో మనం ఇక్కడ దీంట్లో ఇలా నామస్మరణలో ఉంటూ చక్కగా విషయాలు తెలుసుకుంటూ లౌకిక జ్ఞానాన్ని పొందుతూ, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతూ మనం ముందరికి వెళ్ళొచ్చు అని ఒక మానవుడికి అర్థమవుతుంది. ఎప్పుడైతే నామస్మరణ చేసుకుంటూ వెళ్తామో మనకి అప్పుడు లౌకిక జ్ఞానం కూడా మనకు అబ్బుతో ఉంటుంది. ఆ విషయాల్ని కూడా మనకు అర్థం అవడం మొదలెడతాయి. ఈ లౌకికంగా మనం ఎలా ప్రవర్తించాలో కూడా మనకి తెలుస్తూ ఉంటుంది అన్నమాట. అటువంటి ఈ విధంగాను శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా మనకి విభూతి యోగంలో తెలియచేయడం జరిగింది. ఎవరైతే నిరంతరము నన్నే ప్రార్థన చేస్తూ ఉంటారో, నన్నే సేవిస్తూ ఉంటారో, నన్నే ధ్యానం చేస్తూ ఉంటారో, నా జ్ఞానాన్ని తెలుసుకోవాలని ఉబలాట పడుతూ ఉంటారో, ఎవరైతే నా మహత్తత్వం గురించి కదలుగా చెప్పుకుంటూ ఉంటారో, అలాంటి వాళ్ళందరినీ కూడా నేను వాళ్ళందరినీ ఉద్ధరిస్తాను, నా సాయుధ్యాన్ని ప్రసాదిస్తాను అని చెప్పేసి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మనకందరికీ కూడా ఇటువంటి విషయాన్ని, మనకి సందేశాన్ని మనకు అందించడం చేయడం జరిగిందనమాట. మనకి ఇంకేం కావాలి మానవ జీవితంలో? ఈ మానవ జీవితం ఒక లక్ష్యం ఏమిటి? ఆ మోక్ష సాధన గురించే మానవ జీవితం, దాని గురించే ఈ లక్ష్యం. ఆ లక్ష్యం చేరడం గురించే ఈ మానవుడి ప్రయత్నం అంతా కూడా జరగాలి అని ఇక్కడ మళ్ళీ మనం ఒక మారు తెలుసుకోవాలి. అయితే ఇలా ఎన్నో, దీనికి తరుణోపాయం కూడా భగవంతుడు నామస్మరణ మనకు అందించారు. ఎన్నో అనంతమైన నామాలు భగవంతుడికి, అనంతమైన నామాలు ఎన్నో ఉన్నాయి. ఏ నామైనా మనం ఉచ్చరించవచ్చు. శివనామము, రామనామము, కృష్ణనామము, దుర్గాదేవి, సరస్వతి, లక్ష్మి, ఏ నామమైనా ఉన్నది. సృష్టిలో ఉన్నది ఒకటే పరమాత్మ, ఒకటే పరమాత్మ. ఆ పరమాత్మకు అనంతమైన నామాలు, స్త్రీనామాలైనా తీసుకోవచ్చు, పురుషనామాలైనా తీసుకోవచ్చు, ఏ నామాలు తీసుకునే. ఎందుకంటే ఈ యొక్క అనంతమైన తత్వానికి, ఆ పరమాత్మ తత్వానికి స్త్రీ పురుష భేదం లేదు. అందుకోసమని ఈ యొక్క అనంతమైన దానికి ఏ నామైనా తీసుకుని మనం తరించపోవచ్చు అని తెలియజేయడం జరుగుతోంది. అటువంటి నామాల్లో మనం ఒక నామం చూసినట్టు రామనామం ఒక తారక మంత్రం. రామనామం అనేది ఒక తారక మంత్రం. ఎందుకు ఈ రామనామం అతి సులభమైనది మనం తరించిపోవడానికి అంటే, శ్రీరామచంద్రమూర్తి ఈ భూమి మీద మనందరినీ ఉద్ధరించడం గురించి మానవావతారం ఎత్తి ఈ భూమి మీదకు వచ్చి రావణాసురుని అనే ఒక వ్యక్తిని సంహరించి, అంటే ఏమిటి? ఆ రామనామం చేయగా ఏమవుతుందంటే మనలో మార్పు వస్తుంది. మనలో అంటే కామ, క్రోధ, మోహ, లోభ, మదమాశ్చర్యాలు అణగారిపోతాయి. అంటే ఇవన్నీ, ఈ గుణాలే మనలో ఉండేటువంటి రాక్షస గుణాలు. ఈ రాక్షస గుణాలే రావణాసురుడు. రావణాసురుడు అంటే మనం ఎక్కడో బయట అని అనుకోక్కలే, మనలో కూడా రావణాసురుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు. అయితే మానవుడు కంప్లీట్గా రావణాసురుడు కాదు, రాముడు కాదు. అయితే మన రాముడి వైపు తిరగాలి, రాముడి తత్వం మనం పొందాలి అంటే మనం మనలో ఉన్నటువంటి గుణాలని ప్రక్షాళన చేసుకుంటూ రావాలి. ఎలా ప్రక్షాళన చేసుకుంటూ వస్తామో, ఒక నామాన్ని పట్టుకుని పదే మనం స్మరిస్తూ నిత్యము ఈ నామం చెప్పడానికి ఎటువంటి మడి ఆచారాలు కానీ ఏమీ ఉండవు. చక్కగా నిత్యము స్మరిస్తూ ఏ పని చేసినా కూడా భగవత్ నామంలో రమిస్తూ మనము ఈ రామనామాన్ని పట్టుకున్నామంటే తరించిపోగలము. అందుకనే దీన్ని తారక నామము అని కూడా అన్నారన్నమాట. అది కాకుండా ఈ రామనామంలో మన 2 అక్షరాలు ఉంటాయి, రా, మా. ఈ రా అంటే ఏమిటి? ఎక్కడి నుంచి తీసుకుని? ఇది బీజాక్షరాలు ఈ 2 కూడా. రా అనేది అష్టాక్షరీ మహామంత్రంలో ఉన్నటువంటి ఓం నమో నారాయణాయ దాంట్లో తీసుకున్నారు. ఓం నమో నారాయణాయలో రా తీసుకోవడం జరిగింది. ఓం నమ శివాయలో ఇక్కడ మా తీసుకోవడం జరిగింది. ఈ రా అనేది అగ్నిబీజం, మా అనేది అమృత బీజం, చంద్రబీజం. అంటే రా అనేది అగ్నిబీజం అంటే ఏమిటి? మనం ఎప్పుడైతే రా అని అన్నాం అనుకోండి, అంటే మనలో ఉండే పాపాలని కూడా కొన్ని శమించిపోతూ ఉంటాయి అన్నమాట. అగ్నిలా దహించి వేస్తాం. జన్మల్లో మనం పేరుకుపోతే ఎన్నో పాపకోపాల్లో ఎన్నో కర్మలు చేసుకుంటూ వస్తున్నాం. ఆ కర్మలన్నీ కూడా శమించిపోవాలి, పాపకర్మలన్నీ కూడా. ఆ పాపకర్మలు శమించిపోవాలంటే మనం ఇలా రామనామాన్ని జపిస్తూ ఉండాలి. ఏ నామమైనా, నమశివాయని రామ అన్నారని చెప్పేసి మీరు కృష్ణ అనొద్దని నేను అనట్లేదు. ఏ నామం జపించినా కూడా అదే మనకి ఈ యొక్క జీవితానికి మనకి సఫలమే చేకూరుస్తుంది అనమాట. ఇలా రా అంటే అది అగ్నిబీజము, అగ్నిలా కాల్చివేస్తూ మనలో ఉన్న పాపాలను కూడా అగ్నిగా కాల్చివేసి, మా అంటే అమృతతత్వం, మనకి ప్రశాంతతని చేకూరుస్తుంది, మన మనసులో ప్రశాంతత చేకూరుస్తుంది, ఏకాగ్రతని చేకూరుస్తుంది.
అందులో సృష్టిలో ఉన్న జీవరాశులు అందరి యందు కూడా దయాస్వరూపుడంతో కరుణతో మనం వెలిగేందుకు కూడా ఎంతో చక్కటి అవకాశాన్ని ఇస్తుందన్నమాట. అటువంటి అమృత బీజం ఇటువంటి రామనామాన్ని కనుక పట్టుకుంటే మనం ఎంతో తరించిపోవచ్చు అని మనకి ఎంతోమంది మనకి గురువులు అందరూ కూడా మనకు తెలియజేస్తున్నారు. అయితే ఈ రామనామ గురించి ఎంతో చక్కగా చెప్తూ ఉంటారు. జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం, జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం, శ్రీరామ్ జయ జయ రామ ఓం, శ్రీరామ జయ జయ రామ ఓం, జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం, శ్రీరామ్ జయ జయ రామ ఓం, శ్రీరామ జయ జయ రామ ఓం, జనన మరణ భేద క్లేశ విచ్ఛేద మంత్రం, జనన మరణ భేద క్లేశ విచ్ఛేద మంత్రం, శ్రీరామ్ జయ జయ రామ ఓం, శ్రీరామ జయ జయ రామ ఓం, సకల నిగమ మంత్రం సర్వశాస్త్రైక మంత్రం, సకల నిగమ మంత్రం సర్వశాస్త్రైక మంత్రం, శ్రీరామ్ జయ జయ రామ ఓం, శ్రీరామ జయ జయ రామ ఓం, రఘుపతి నిజ మంత్రం రామ రామేతి మంత్రం, రఘుపతి నిజ మంత్రం రామ రామేతి మంత్రం, శ్రీరామ్ జయ జయ రామ ఓం, శ్రీరామ జయ జయ రామ ఓం. ఈ విధంగా రామనామం గురించి చక్కటి రామనామాన్ని పలుకుతే మనకి జయాన్ని కలుగజేస్తుంది. జయమంత్రం అది రామనామం, జయమంత్రం జన్మకి సాఫల్యాన్ని ప్రసాదిస్తుంది, మన యొక్క ముక్తిని ప్రసాదిస్తుంది రామనామం. అది కాకుండా ఈ సంసార చక్రంలో జన్మ మరణ చక్రం నుంచి మన్ని యొక్క రామనామం తరింపచేస్తుంది. సకల నిగమ మంత్రం అన్ని వేద విజ్ఞానం అంతా కూడా రామనామంలోనే ఉంది, సకల శాస్త్రాల యొక్క సారమంతా కూడా రామనామంలోనే ఉంది. అది ఏ నామం అంటే రఘుపతి మంత్రము, రామేతి మంత్రము అని. ఇది కనుక మనం తలుచుకుంటే చాలు, ఇంకా రామనామాన్ని మనం ఉచ్చరించకుండా ఉండగలమా? చక్కగా ఇటువంటి నామాన్ని మనం ఉచ్చరించుకుంటూ ముందరికి వెళ్తూ ఇటువంటి రామనామం గురించి, రాముడి గురించి విశేషాలని తెలియచేసినటువంటి శ్రీమద్ రామాయణము, శ్రీరామాయణము వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్రీరామాయణాన్ని కూడా మనం ప్రతి ఒక్కరూ కూడా ఈ జన్మ తీసుకున్నందుకు మనం చదవవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మానవావతారం దాల్చి మానవుడు ఏ విధంగా బతకవచ్చు, చక్కగా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఓర్చుకుంటూ ఏ విధంగా మానవుడు బతకచ్చు అని చెప్పేసి ఆ పరమాత్మయే శ్రీరామ అవతారంగా మానవ రూపం దాల్చి ఈ యొక్క భూమి మీద నడయాడి మనకు ఒక ఆదర్శంగా నిలబడి ఇక్కడ మనకందరికీ కూడా ఆదర్శమూర్తి శ్రీరామచంద్రమూర్తి మనకి ఎన్నో విశేషాలని, మానవ జన్మ యొక్క విశేషాల్ని, ఈ మానవుడు ఏ విధంగా రాముడు అవ్వచ్చు, రాముడు మానవుడిగా జన్మించాడు కానీ మాధవుడు, అయితే ప్రతి మానవుడు కూడా మాధవుడు అవ్వచ్చు, రాముడు అవ్వచ్చు అని తెలియచేశాడు తన జీవితాన్ని మనకి ఒక ఆదర్శంగా నిలుపుతూ అనమాట. అటువంటి శ్రీరామాయణాన్ని వాల్మీకి మహర్షి చక్కగా మనకి అందించారు. అయితే బ్రహ్మగారి ముఖకమలం నుంచి మనకి వేదాలు ఆవిర్భవించేయి, ఆయన లోక విధాత. అయితే ఇక్కడ వాల్మీకి మహర్షి తన యొక్క గంట నుంచి చక్కగా తన యొక్క ఇది నుంచి ఆయన ఎంతో చక్కగా శ్రీరామాయణాన్ని మనకి అందించారు. ఆయన శ్లోక విధాత, వాల్మీకి మహర్షి శ్లోక విధాత, బ్రహ్మగారు లోక విధాత. ఆ విధంగా వాల్మీకి రచించినటువంటి రామాయణాన్ని ప్రతివారు చదవాలి. అది వికాసానికి కూడా ఎంతో మనకు తోడ్పడుతుంది. ప్రతి అడుగులో కూడా బాలకాండ చూసిన రామాయణంలో మనకి 7 కాండాలు ఉంటాయి. బాలకాండ, అయోధ్యాకాండ, తర్వాత అరణ్యకాండ, కిష్కింధాకాండ, తర్వాత సుందరకాండ, తర్వాత యుద్ధకాండ, ఉత్తరాకాండ, ఈ విధంగా ఉంటాయి. ఈ కాండాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి. శ్రీరామాయణంలో బాలకాండ చూసినట్లయితే రాముడి యొక్క బాల్య విశేషాలు, పెళ్లి దాకా విశేషాలని ఉంటాయి. దాంట్లో ఎన్నో విషయాలు, ఏ విధంగా పిల్లలు మెలగచ్చు, ఎన్ని విషయాలు దాంట్లో పొందుపరిచింది అనమాట. అంటే మనం ఒక మనిషి ఎలా బ్రతకాలి అని తెలుసుకోవాలంటే రామాయణాన్ని తప్పకుండా చదవాలి. చదివితే ఇది అందరూ చదవాలి, పెద్దలు చదవాలి, పెద్దలు చదివి పిల్లలకి చెప్పాలి. అంతా కాకపోయినా కూడా కొన్ని శ్లోకాలైనా పిల్లలకి తప్పకుండా ఇటువంటి విషయాలని కూడా చెప్తూ ఇవన్నీ కూడా మనం చేర్చినట్టయితే, వాళ్ళ చదువులో చేర్చినట్లయితే ఆ పిల్లలు ఉత్తమ విద్యార్థులుగా, ఉత్తమ పౌరులుగా తప్పకుండా తీర్చిదిద్దపడతారు. మన సనాతన ధర్మం కూడా కాపాడబడుతుంది అని తెలియజేసుకుంటూ, ఆ తర్వాత అయోధ్యకాండలో శ్రీరామచంద్రమూర్తి
తర్వాత అరణ్యానికి వెళ్ళడము, తన పట్టాభిషేకం విఫలమవ్వడము, అరణ్యానికి వెళ్ళడము, తర్వాత అరణ్యకాండలో అరణ్య విశేషాలు, తర్వాత కిష్కింధాకాండలో రామసుగ్రీవుల మైత్రి జరగడము, తర్వాత కిష్కింధాకాండ సుందరాకాండ యుద్ధకాండ ఉంది, యుద్ధంలో రావణ యుద్ధం జరగడము, దాంట్లో రావణాసుడు సంహరింపబడ్డము, ఉత్తరాఖండ. ఈ విధంగా ఈ యొక్క శ్రీరామాయణాన్ని మనకి వాల్మీకి మహర్షి అందించడం జరిగింది. అయితే ఈ కాండలన్నిట్లలో ముఖ్యమైన కాండ, ఒకవేళ మన శ్రీరామాయణం మొత్తం చదవలేకపోయండి, కుదరలేదనుకోండి, అయితే ఏమిటి మరి అని అనుకుంటే దాంట్లో ముఖ్యమైనటువంటి సుందరకాండ చదివినా కూడా శ్రీరామాయణం అంతా చదివినటువంటి ఫలితం మనకు వస్తుందన్నమాట. అంత పవిత్రమైనటువంటి సుందరకాండ తలమానికమైన కాండ. అన్ని కాండాల్లోకి తలమానికమైన కాండ ఏది అంటే సుందరకాండ. ఆ సుందరకాండ చదివినా కూడా ఈ శ్రీరామాయణం చదివినటువంటి ఫలితం వస్తుంది. మనం ఒక సనాతన ధర్మంలో పుట్టి ఇటువంటి శ్రీరామాయణాన్ని కానీ భగవద్గీత కానీ మనం చదువుకోకుండా మనం వెళ్ళిపోతున్నాము అంటే ఇది మన జీవితానికి మనం వ్యర్థం చేసుకున్నట్లే అని మనం ఇప్పటికైనా మనం కనువిప్పు చేసుకుని మనం తెలుసుకోవాలి, మన పిల్లలకి చెప్పాలి, వాళ్ళ చేత చదివిస్తూ మనం కూడా చదవాలి. అంతా కాకపోయినా కూడా సుందరకాండైనా చదవాలి. ఎందుకోసం అంటే సుందరకాండలో ఎన్నో బీజాక్షరాలు నిక్షిప్తం చేసి ఎన్నో శ్లోకాలు మనకు అందించారు. అయితే ఈ రామాయణంలో ఉన్న శ్లోకాలన్నీ ఏమిటి, మామూలు శ్లోకాలు కావు, అదొకటి ఒక మంత్రం. ఆ శ్లోకాన్ని కనుక మనం మళ్ళీ 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 పఠించామనుకోండి, అదొక మంత్రం కింద మనకి పనిచేసి మనలో మార్పు తీసుకొస్తుంది. అందుకోసమని మనం ఏదో శ్రీరామాయణం అంటే ఒక కథ కింద చదవకూడదు. ప్రతి శ్లోకము ఒక మంత్రము, దాంట్లో ఒక ఆధ్యాత్మిక విశేషము, మన జీవితానికి కావలసిన ముఖ్య విశేషము ప్రతి శ్లోకంలో పొందుపరచబడింది. ఏ విధంగా మానవుడు ముందరికి నడవచ్చు, ఈ విధంగా అన్ని విశేషాలు, చక్కటి విషయాలని కూడా దాంట్లో పొందుపరచబడి ఉన్నాయన్నమాట. అందుకోసమని రామాయణంలో ఉన్నటువంటి ప్రతి శ్లోకము ఒక మంత్రమే, ముఖ్యంగా సుందరకాండలో ఉన్నటువంటి ప్రతి శ్లోకము ఒక మంత్ర స్వరూపమే. అందుకోసమనే సుందరకాండ అని పెద్దవాళ్ళు ఏమన్నారు, ప్రాజ్ఞులైన వాళ్ళు, సుందరే సుందరో రామః సుందరే సుందరం కదా, సుందరే సుందరో రామః సుందరే సుందరీ కదా, సుందరే సుందరీ సీత సుందరే సుందరీ వనం, సుందరే సుందరం మంత్రం సుందరే సుందర కపిః, సుందరే సుందరం కావ్యం సుందరే కిం న సుందరం. అంటే ఈ సుందరకాండలో సుందరం కానిదేది అంటే ఇంకొకసారి మళ్ళీ ఇది నేను చెప్తున్నాను. సుందరే సుందరో రామః సుందరే సుందరీ కథా, సుందరే సుందరీ సీత సుందరే సుందరీ వనం, సుందరే సుందరం కావ్యం సుందరే సుందర కపిః, సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం. అంటే సుందరకాండ చూస్తే ప్రతిదీ సుందరమే. ఇక్కడ సుందరం అంటే ఏమిటి, సుందరం అంటే తాత్కాలికంగా కనిపించేటువంటి సుందరం కాదు. ఇక్కడ దీని గురించి మనం సుందరం అంటే ఎప్పుడు ఉండేటటువంటి ఆనందం అన్నమాట. సుందరం అంటే ఎప్పుడు ఉండేటటువంటి ఆనందము, ఎప్పుడు ఉండేటటువంటి చైతన్య స్వరూపమే మనకి ఆనందతత్వాన్ని ఇస్తుంది అనమాట. ఎప్పుడూ ఉండేటటువంటి ఆనందమే మనకి సుందరము. ఈ సుందరకాండలో రాముడు ఎలాంటి వాడు, జగదేక మోహనుడు. ఆయన జగదేక మోహనుడు, ఆయన ప్రతి గుణము ఆవిడది. ఆయన ఎన్నో గుణాలతో విలసిల్లిన వాడు. అటువంటి రాముడి యొక్క కథని ఇక్కడ మనం గుణ సంపత్తో కూడినటువంటి రాముడి యొక్క కథని అంటూ ఆ కథంతా కూడా ఇక్కడ ఎంతో సుందరంగా అక్కడక్కడ మనకి ఎన్నోసార్లు వివరించబడింది అనమాట. రామతత్వాన్ని తెలియజేస్తోంది. అందుకని రాముడి జగదభిరాముడు, సుందరాభిరాముడు, గుణాభిరాముడు, ఇటువంటి రాముడి యొక్క తత్వాన్ని తెలియజేస్తోంది. అది సుందరం అన్నమాట ఈ కథ. అందుకోసమనే సుందరం. అందులో సుందరీ సీత. సీత ఏమిటి సుందరం, జగన్మోహిని. ఆవిడ జగన్మోహిని స్వరూప జగన్మాత. ఆవిడ సుందరి తత్వంతో ఆవిడ ఉన్నటువంటి వనం కూడా సుందరంగా ఉందిట. అశోకవనంలో ఆవిడ ఉంచబడింది. ఆ వనం ఎలా ఉంది, ఎంతో సుందరంగా ఉంది. సుందరే సుందరం కావ్యం. అటువంటి ఈ కావ్యాన్ని వాల్మీకి మహర్షి మనకి అందించినట్టు కావ్యం ఎంతో సుందరమైనది. అంటే సుందరమైనటువంటి మన జీవితాన్ని సాఫల్యం చేసుకోవాల్సినటువంటి కావలసిన విషయాల్ని కూడా ఇందులో పొందుపరచబడ్డాయి. కాబట్టి ఈ కావ్యం ఎంతో సుందరము. అది కాకుండా ఈ కావ్యంలో ఈ సుందరకాండలో ముఖ్యమైనటువంటి ఎవరైతే ఉన్నారో ఆ సుందరుడు ఎవరు అంటే ఆ కపిమహాదేవుడు. ఆయనే హనుమంతుల వారు, ఆంజనేయ స్వామి. ఆయన సుందరుడు. అది కాకుండా సుందరే సుందరం మంత్రం. ఇందాకని చెప్పాను, సుందరకాండలో ప్రతి ఒక్క శ్లోకము ఒక మంత్రమే. ఇంకా సుందరకాండలో సుందరం కానిదంటూ ఏమీ లేదు అని ప్రాజ్ఞులైనటువంటి వాళ్ళు మనకి ఈ విధంగా వివరించడం జరిగింది. అందుకోసం ప్రతి వారు కూడా చక్కగా సుందరకాండని చదవాలి. అది కాకుండా ఇక్కడ సుందరకాండలో ఉన్నటువంటి ముఖ్య విశేషం ఏంటంటే ఆత్మ పరమాత్మతో ఏకీభవించడం అన్నమాట.
రాముడు అంటే పరమాత్మ, సీతాదేవి అంటే ఆత్మస్వరూప జీవుడు, శ్రీరామచంద్రమూర్తి పరమాత్మ. ఈ జీవుడు పరమాత్మతో విడిపడిపోయారు. మనం కూడా ఏమిటి పరమాత్మతో విడిపడిపోయి ఈ యొక్క లౌకికగా మనం ఇక్కడ వచ్చి పడ్డాం. మానవ రూపం తీసుకుని మనం ఇక్కడ ఉన్నాం. మన ధ్యేయం ఏమిటి? ఆ పరమాత్మత్వాన్ని అందుకోవాలి. అలాగే సీతాదేవి ఒక జీవుడు, ఆ జీవుడు మళ్ళీ ఆ పరమాత్మతో కలవాలి. ఆ పరమాత్మతో కలవాలి అంటే కనుక మళ్ళీ మనకి ఒక గురువులు వచ్చి అటువంటి దిశలో నడిపింప చేయాలన్నమాట. ఏ గురువులైతే వచ్చి మనని అటువంటి దిశలో నడిపింప చేస్తారో, పరమాత్మ తత్వాన్ని చేరుకొని నడిపింప చేస్తారో, వారు అటువంటి గురువులు ఎప్పుడైతే మనకి దొరుకుతారో మన పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవచ్చు. అంటే ఇక్కడ జీవుడు పరమాత్మ నుంచి ఎందుకు విడిపోయాడు? అహంకారం అనేటటువంటి మమకారం అనేటువంటి కోరికలు అనేటువంటి అవన్నీ అడ్డం వచ్చాయి అనమాట. ఆ కోరికల వల్ల ఈ జీవుడు అహంకారం వల్ల జీవుడు పరమాత్మతత్వంతో విడిపడిపోయాడు. ఎప్పుడైతే అహంకారం అణగారిపోతుందో, గురూపదేశంతో అహంకారం ఎప్పుడైతే అణగారిపోతుందో ఒక జీవుల్లో, అప్పుడు ఆ జీవుడు మళ్ళీ పరమాత్మని చేరుకుంటారు అని ఈ విధంగా అన్నమాట. అంటే ఏ విధంగా జీవుడు పరమాత్మని చేరవచ్చు, ఇలా విషయాల్ని కూడా తెలియచేసేది సుందరకాండ. అందుకని ఎంతో సుందరమైన ఆనందాన్ని ప్రసాదించే కాండ, మన వ్యక్తిత్వ వికాసానికి కూడా ఎంతో అవసరమైనటువంటి కాండ. కాబట్టి సుందరకాండ ప్రతి ఒక్కరూ చదవండి. అందరూ కూడా తమ జీవితాన్ని మంచిగా మంత్రమయం చేసుకుని తమ యొక్క సాధనలో ముందరికి నడుస్తూ తాము తరిస్తూ వేరే వాళ్ళని కూడా తరింప చేయండి అని తెలియచేసుకుంటూ, ఎటువంటి రామతత్వం గురించి మీకు అందరికీ తెలియంది కాదు, ఎన్నో విషయాలు తెలుసు. అయినా కూడా ఇంకొకసారి మన సనాతన ధర్మాన్ని, మన సంస్కృతి సంప్రదాయాన్ని, మన యొక్క దైవ స్వరూపాన్ని ఇవన్నీ కూడా మనం నిలబెట్టుకుంటూ ముందరికి వెళ్తేనే మనకి మన జీవితానికి ఒక సాఫల్యత చేకూరుతుంది అని తెలియచేయడం గురించే ఈ విషయాల్ని కూడా ఇక్కడ మరి ఒక మారు మననం చేసుకోవడం జరిగింది. మీకు అందరికీ కూడా ఎంతో ధన్యవాదాలు చెప్పుకుంటూ, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.